తీవ్ర సంఘ ఎన్నికలు, అదేవిధంగా మన పాఠశాల తీసుకుంటే ఎస్ఎంసీ ఎన్నికలు కూడా అనేక రూపాల ఎన్నికలు భారతదేశంలో ఉన్నాయి. ఈ ఎన్నికలు రావడానికి ప్రధాన కారణమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉండకుండా ఉంటే మన ఎన్నికల్లో మాట్లాడే పరిస్థితి లేకుంటుంటే, అదేవిధంగా మనం స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి లేకుండా, కాబట్టి అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎట్లా బతికేటోళ్ళము, అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎలా బతికేటోళ్ళము, అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎట్లా బతికేటోళ్ళము, అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎట్లా బతికేటోళ్ళము. పెద్ద పెద్ద చదువులు అంబేద్కర్ చదువుకుంటే దేశాలన్నీ అంబేద్కర్ తిరగకుంటే, అంబేద్కర్ తిరగకుంటే పీడితుల హక్కులను అంబేద్కర్ సాధించకుండా ఉంటే, పీడిత హక్కులను అంబేద్కర్ సాధించకుండా ఉంటే బానిసలుగా బతికేటోళ్ళం అంతరించిపోయేటోళ్ళు, అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎలా బతికేటోళ్ళము, అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎలా బతికేటోళ్ళము. రౌండ్ టేబుల్లో అంబేద్కర్ మాట్లాడకుండా ఉంటే కమ్యూనల్ అవార్డు మనకు వస్తుండెనా, రాజకీయ నాయకులుగా మనము ఎదిగేటోళ్ళమా, రాష్ట్రపతి ప్రధానులు మనము అయ్యేటోళ్ళమా, రాజ్యాంగమే హక్కుగా మనము బతికేటోళ్ళమా, అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎలా బతికేటోళ్ళము, అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎలా ఉండేటోళ్ళము. అందుకోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తూ అనేక హక్కులు, బాధ్యతలు, విధులు, అనేక అంశాలు కూడా భారత రాజ్యాంగం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి అవసరమే. అద్దం ముందర మనం నిలబడి చూసుకుంటే మనముఖమే కనిపిస్తారు. భారత రాజ్యాంగాన్ని మనం చదువుతుంటే మనకు ఏ హక్కులు కావాలో, ఏం కోల్పోతున్నాం, ఏం సాధించుకునే అనే విషయాలు భారత రాజ్యాంగం ఉంటది. కాబట్టి భారత రాజ్యాంగం ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఉంది. కాబట్టి భారత రాజ్యాంగం అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్పగా తెలియజేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ రాసిన లిఖిత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ రాసిన లిఖిత రాజ్యాంగం, సర్వసతాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం, సర్వసతాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం, లౌకిక తత్వం సమానత్వము పంచిన రాజ్యాంగం, సాంఘిక ఆర్థిక రాజనీతిని పంచిన రాజ్యాంగం, వ్యక్తి గౌరవం, దేశ సమర్థిని చాటిన రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ రాసిన లిఖిత రాజ్యాంగం, గణతంత్ర రాజ్యాంగం. ఇట్లా భారత రాజ్యాంగం ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా జనవరి 25వ తారీఖు అంటేనే దేశంలో ఓటర్స్ డే గుర్తొస్తుంది. ఓటరు తప్పనిసరిగా తనకు నచ్చినటువంటి నాయకుని ఎన్నుకునే విధానం భారతదేశంలో ఉంది. అందుకోసం మనకు ఎన్నికల విధానం కూడా 4-5 రకాల పద్ధతి ఉంటుంది. సర్వీస్ ఓటర్స్ అని, టెండర్ ఓటర్స్ అని, అదేవిధంగా సాధారణ ఓటర్స్ అని, ఈ రకరకాల ఓటర్స్ ఉన్నాయి సోదరులారా. అందుకోసం ఏదేమైతేనే ఓటును అమ్ముకోవద్దు, మీరు ఓటుని నమ్ముకోవాలి. మీకు నచ్చినటువంటి నాయకుని ఎన్నుకోవాలి. నీ కులమా, పక్క కులమా, నీ మతమా, పక్క మతం సంబంధం లేదు. వారు ప్రజలతో మమేకమైంది అభివృద్ధి ధ్యేయంగా ఉన్నటువంటి వ్యక్తులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం మన భారత రాజ్యాంగం అనే వజ్రాయుధన ఓటునిచ్చింది.
వజ్రాయుధం అనే ఓటును మన చేతిలోకి ఇచ్చింది. నిజంగా రాజకీయ నాయకులు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మన పల్లెల్లో తిరుగుతున్నారు, మన ఇంటికి వస్తున్నారు, మన ఇంట్లో భోజనం చేసుకొని పోతున్నారు, మన భుజాల మీద చేతులు వేస్తున్నారు, సకులుకులు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఓటు అనే ఆయుధం మన చేతిలో ఉంది కాబట్టి ఆ ఓటు అనే ఆయుధం కోసమే రాజకీయ నాయకులు మన దగ్గరకు వస్తారు. అందుకోసం ఏది ఏమైనా సరే నీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకోవాలి. నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఓటు నమ్ముకునే సంస్కృతిని దూరంగా ఉండాలి. నీకు నచ్చిన వ్యక్తినే ఓటు ఎన్నుకోవాలి. అంతే తప్ప ఈయన డబ్బులు ఇచ్చిండు, ఆయన మందు ఓపించిండు, ఈయన సీరియల్ ఇచ్చిండు, ఆయన ముక్కుపురలు ఇచ్చిండు, ఈయన కడియాలు ఇచ్చిండు, ఆయన పలకసిచ్చి ఇచ్చిన విధానం మీరు ఎటువంటి పరిస్థితుల్లో పోవద్దు. ఓటును అమ్ముకోవద్దును, ఓటును నమ్ముకోవాలి. అదేవిధంగా సోదరులారా, ఎందుకంటే భారతదేశంలో 5 సంవత్సరాలు ఒకసారి ఎన్నికల విధానం రాబోతా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో రాజకీయ నాయకులు ఓట్లు వేసుకున్న తర్వాత వేసిన తర్వాత మనల్ని చిరసూపు చూస్తారు, మన దగ్గర కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏది ఏమైనా మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారంటే ఓటు అనే ఆయుధం ఉంది కాబట్టి మన దగ్గరకు వస్తారు. కాబట్టి దీనికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు అనే వజ్రాయుధం మన చేతిలోకి ఇచ్చిండు. వాడు పూరుకొట్టంలో నివసిస్తున్నాడు ఉన్నాయన ఆకాశ మార్గంలో వివరిస్తున్న వ్యక్తి అయినా, పెద్ద ఆకాశ సౌధాంలో ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉన్న వ్యక్తి అయినా, మనకు కాలువ పక్కన జీవిస్తున్న ప్రతి వ్యక్తికైనా ఓటు అనేది అందరికి సమానంగా ఉంది. ఓటు అనేది ఓరికి తక్కువ ఓరికి ఎక్కువనే లేదు. భారతదేశంలో సమాన హక్కు ఉందంటే అది ఓటు హక్కే. కాబట్టి సోదరులారా, పెద్దలారా, మనం అందరం కూడా సమానమైన ఓటు హక్కు ఉంది. కాబట్టి దేనికి నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాజకీయ నాయకులు ధనాన్ని ప్రవాహంలాగా ఖర్చు పెడతా ఉన్నారు. మందు సీసాలు అనేక అంశాలతో వాళ్ళు ఓటు ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. ఏది ఏమైనా సరే వజ్రాయుధం అనే ఓటును నమ్ముకున్నాం కాబట్టి దీన్ని నమ్ముకోకుండా నీతివంతమైన పాలన కొనసాగించాలి. నిజాయితీ గల నాయకును ఎన్నుకోవాలి. రాజకీయ పార్టీలు